హైదరాబాద్లోని నిజాంపేట మున్సిపల్ కమిషనర్పై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని నిజాంపేట పరిధిలోని ప్రగతినగర్లో ప్రజలకు మద్దతుగా కార్పొరేషన్ జేఏసీ ఆందోళన చేశారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనలోని ప్రస్తుత కమిషనర్ సాబిర్ అలీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. అవినీతి అక్రమాలతోటి మున్సిపాలిటీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. పనులు వసతుల కల్పనలో బంధు వర్గ ప్రీతి చూపుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత కమిషనర్ను బదిలీ చేసి గ్రూప్ 1 లేదా ఐఏఎస్ స్థాయి అధికారిని కార్పొరేషన్కు కమిషనర్గా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టర్ సిడిఎంఏ ఆఫీసు ముట్టడిస్తామని జేఏసీ నేత సతీష్ హెచ్చరించారు. నిజాంపేట కార్పొరేషన్లో పౌరులు తర్వాత వివిధ పార్టీ నాయకులతో జేఏసీగా ఫామ్ అయి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో 7 కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు. ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో, గత ప్రభుత్వంలో రామకృష్ణ అని వెటరన్ డాక్టర్ని తీసుకొచ్చిళ్ళు. ప్రస్తుతం గ్రేడ్ 3 ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చిళ్ళు. ఈయన వచ్చి దాదాపు 1 ఇయర్ నుండి ఈరోజు కార్పొరేషన్లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు, అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు, ప్రజాధనం దుర్వినియోగం పట్టించుకోడు, సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు, ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు. ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం, ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం, ప్రజా సమస్యలు తీసుకుపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి, అదే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకొద్దు. అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసరు కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ కమిషనర్గా ఇవ్వాలి. ఇదే కమిషనర్ను కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడిఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం. కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం, సిడిఎంఏ ఆఫీసు ముట్టడిస్తాం. మాకు కమిషనర్ను మార్చాల్సిందే. గ్రూప్ 1 ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవ్వాలి. పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్, అదేవిధంగా పీర్జాదిగూడ, బోడుప్పల్లో గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటాయి. మాకంటే చిన్న కార్పొరేషన్లో మాకు గ్రేడ్ 3 కమిషన్ ఎట్లు ఇస్తారని అడుగుతున్నాం. ఆయనకు అర్హత లేకుండా పదవి ఇచ్చింది కాబట్టి ఈరోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. కౌన్సిల్ లేదు, అడ్డుకట్టేసేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేదు. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ను భ్రష్టు పట్టిస్తున్నా సాబిర్ అలీ అనే కమిషనర్ని తక్షణమే తొలగించి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ కమిషనర్గా వేయాలని ఈరోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం. ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో పౌరులు తర్వాత వివిధ పార్టీ నాయకులతో జేఏసీగా ఫామ్ అయి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో 7 కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు.